హలో అండి, మన యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మనం మొక్కలతోనే కాకుండా చెట్ల చెట్ల మండలతోటి ఎలా నాటుకుందామో చూద్దాం. చెట్టు మండలి ఇలా తోడుగా తీసుకొని ఇలా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న దానికి కాస్త పసుపు, కాస్త కలమంద పెట్టుకోవాలి మండకు. అలా పెట్టుకున్న మండేనండి ఇది. ఇదొక రకం, ఇదొక రకం. మట్టిని కూడా మనం ఇలా 3 రకాలుగా తీసుకోవాలి. ఇది ఆవు పేడ, ఇది ఇసుక, ఇది మట్టి. మూడు మూడు కలుపుకోవాలి దీన్ని. మట్టిని మనం ఇప్పుడు కుండీలోకి వేసుకుందాం. వర్షాకాలం వచ్చింది కదా, ఇప్పుడు ఏ మొక్క అయినా వేనుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నేను ఈ విధంగా నాటుకుంటున్నాను దీన్ని. ఏది తొందరగా వస్తుందో గులాబీ మొక్కలు కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని అవి మొలకెత్తాయండి, వాటిని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ 10 రోజుల కింద నాటుకున్న మొక్క ఇది. 10 మొక్కలు నాటుకున్నాను. 10 మొక్కలకి ఇగుర్లు వచ్చినాయి చూడండి. ఇది ఒకటి, ఇదొకటి, వీటికి కూడా వచ్చినాయి. వీటికి నేను కవర్లు కట్టుకున్నాను. ఇప్పుడు మనకు వర్షాకాలం కదా, కవర్లు అవసరం లేదండి. కవర్ అవసరం లేకుండానే మనకు ఇగురు వచ్చేస్తుంది. గులాబీ మొక్కలకు కూడా పసుపు అనేది రాసుకుందాం. దాని తర్వాత కొంచెం కలమంద కూడా రాసుకుందామండి. కలమంద ఎందుకంటే ఈ బ్యాక్టీరియా అనేది రాదండి. నేను మొక్కలు ఇలా డబ్బాలో మార్చుకున్నాను. దీన్ని మొలిచిన ఎగురు పెట్టిన తర్వాత మనం వేరే కాడ చేంజ్ చేసుకున్నాం. మన తోటలో మొక్కలండి ఇది. నేను తయారు చేసుకున్న బొమ్మలండి ఇవి, పీవీసీ పైప్తో. వర్షాలకు మన తోట చూడండి ఎలా పెరిగిందో. ఇదేనండి మన తోటలో హైలైట్ ఇచ్చేది. మామిడి చెట్టు చూడండి ఎంత గుబురుగా పెరిగిందో. మన గార్డెన్లో